శ్వేత న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ. దేశ సమగ్రతకు ప్రతి పౌరుడు పునరంకితం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు. హుస్నాబాద్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి. కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగరవేసిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. విద్యార్థులు ఆహ్లాద వాతావరణంలో చదువు నేర్చుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో సిద్ధార్థ విద్యా సంస్థల్లో 30 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక 2026 పేరుతో ఆదివారం ఏర్పాటు చేసిన వేడుకలలో ఆయన విద్యా సంస్థల చైర్మన్ శ్రీపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ విద్యారంగానికి కరీంనగర్ హబ్గా మారుతుంది అని అన్నారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ దాసరి స్వప్న, శ్రీపాల్ రెడ్డి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. We all wholeheartedly invite Please put your hands together. Such a lovely moving fundamental issues we just stopped the great. మీ విద్యా సంస్థ వయసు 30 సంవత్సరాలైతే ఆనాడు 1996లో ఒక విద్యార్థి నాయకుడిగా ఉండి 1987లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ అధ్యక్షునిగా దాదాపు 38 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటము విద్యార్థి దశ నుంచి ఇక్కడికి 30 సంవత్సరాలు, మీకంటే 8 సంవత్సరాలు సీనియర్ మీరు ఇన్స్టిట్యూట్ కంటే. ఆ విధంగా అనేకమైనటువంటి ఒక సంస్థ నడపడం అంటే అంత ఆషామాషి కాదు. మా పొలిటికల్ లైఫ్ ఎట్లా ఎత్తు పల్లాలు ఉంటాయో ఒక విద్యా సంస్థకు సంబంధించినటువంటి క్రమశిక్షణ, అదేవిధంగా విద్యా బోధన విధానాలు మారుతున్న కాలానికి అనుగుణంగా తల్లిదండ్రుల ఆకాంక్షలకు వాళ్ళ యొక్క మన వైపు ఆకర్షితులు చేసుకోవడానికి ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులందరూ విశ్వాసంగా మన పాఠశాలలో పిల్లల్ని జాయిన్ చేసేటువంటి ఒక విశ్వాసాన్ని అందించడం అంటే అంత పెద్ద ఈజీ టాస్క్ కాదు. కానీ మీ నాన్నగారు చూపెట్టిన మార్గంలో మీరు శ్రమ పడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ కరీంనగర్ కేంద్రంగా ఒక ప్రముఖ విద్యా సంస్థగా నెలకొల్పుకొని ముందుకు పోతున్న సందర్భంగా నా హృదయపూర్వకంగా అభినందనలు. ఇప్పుడున్నటువంటి విద్య ఎలా అయితే మనం అందించాలో అట్లాంటి మార్పులు చేసుకుంటూ మేము అప్డేట్ అయ్యాం కాబట్టి ఈ 30 సంవత్సరాలు మనగడ సాగించగలిగాము. అట్లాగే ఏ రోజైనా కూడా నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. మనము క్లాస్ రూమ్లో చదువుకున్న దానికంటే కూడా పిల్లలకి చెప్తున్నటువంటి సందర్భంలోనే చాలా ఎక్కువ నేర్చుకునే అవకాశం మాకు దొరికింది. అండ్ ఇంకా ముందు కూడా రాబోయేటువంటి ఈ 30 సంవత్సరాలు ఎలా అయితే కష్టపడ్డామో రాబోయేటువంటి కాలంలో కూడా తప్పకుండా ఇంకా మారుతున్నటువంటి అవసరాన్ని బట్టి మారుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా అవగాహన చేసుకొని సాధ్యమైనంత వరకు ఇంకా ఒక 30 సంవత్సరాలు మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరూ ఉంటే ఇంకా వెళ్ళడానికి తప్పకుండా మా టీం అంతా కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎన్నో కరీంనగర్లో 96-97లో చాలా తక్కువ స్కూళ్ళు ఉండేవి. బట్ మధ్యలో ఎన్నో కార్పొరేట్ ఎన్నో స్కూల్స్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతున్నాయంటన్నా మనం కరీంనగర్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్.
కరీంనగర్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అదేవిధంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా భారత్ మాతకి జై, స్వాతంత్ర భారత్ కి జై నినాదాలతో పరిసరాలు మారుమ్రోగాయి. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మహనీయులను, నాయకులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు పాల్గొన్నారు. కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాలోని 11,575 మంది అర్హులకు ఇండ్ల కేటాయింపు జరగగా 6,059 గృహాలకు 128.88 కోట్ల రూపాయలు చెల్లించారు. వానాకాలం సీజన్లో 322 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 63.830 మంది రైతులకు 795.67 కోట్ల రూపాయలు జమ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఏడాదికి 6,453 ప్రసవాలు జరగగా ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా లక్షలాది మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యారంగంలో వినూత్న కార్యక్రమాలతో పాటుగా వలస కూలీల పిల్లలు, దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక బోధన అందిస్తూ ఉన్నారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు, పెన్షన్లు, అంగన్వాడీ సేవలు, మత్తు పదార్థాల నివారణ చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ గౌశాల, అడిషనల్ కలెక్టర్లు, అన్ని ప్రభుత్వాల శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. ఈ యాసంగి కోసం 41,900 మెట్రిక్ టన్నులు యూరియా ఇప్పటికే సరఫరా చేయడం జరిగింది. రైతు బీమా ద్వారా మరణించిన రైతు కుటుంబాలకు 8,80,00,000 బీమా సొమ్మున అందచేసి ఆర్థిక చేయూత కల్పించాం. ఇందిరమ్మ ఇల్లు పేదవారి స్వంత ఇంటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నాము. 2024-25 సంవత్సరంలో ఇంటి స్థలాలు ఉన్న 11,575 మంది అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాం. ఈ జనవరి నాటికి వివిధ దశలలో ఉన్న 6,059 గృహాలకు 128,88 లక్షల రూపాయలు లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ఈ వానకాలంలోనే 322 ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3,33,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాము. ఇందులో దొడ్డు రకం ధాన్యం 1,90,720 మెట్రిక్ టన్నులు కాగా సన్న రకం ధాన్యం 1,42,346 మెట్రిక్ టన్నులు ధాన్యం విక్రయించిన 63,830 మంది రైతులకు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాలాపన జరగగా అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది గౌరవ సూచకంగా నిలబడ్డారు. ఈ వేడుకల్లో భాగంగా రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించినటువంటి పోలీసు బ్యాండ్ మేళా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశభక్తి గీతాలు, శిస్తుబద్ధమైనటువంటి నడకతో చేసినటువంటి ప్రదర్శనలు హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభకు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. ఈ కార్యక్రమం ద్వారా యువతులలో దేశభక్తి భావాలు మరింత బలపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లా అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా విజయవంతం చేశారు.
కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాలాపన జరగగా అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది గౌరవ సూచకంగా నిలబడ్డారు. వేడుకల్లో భాగంగా రీజనల్ స్పోర్ట్స్ స్కూల్స్ విద్యార్థులు ప్రదర్శించిన యోగా, శారీరక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శిస్తుబద్ధమైనటువంటి కదలికలు, శారీరక సామర్థ్యాన్ని చాటి చెప్పే విన్యాసాలతో విద్యార్థులు, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. విద్యార్థుల ప్రతిభకు హాజరైన వారి నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలోని యువతులు ఆరోగ్యం, క్రమశిక్షణ, దేశభక్తి భావాలను మరింత పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 77వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి త్యాగాలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. అదేవిధంగా ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. వారి సేవలను గుర్తిస్తూ భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను జిల్లా కలెక్టర్లతో పాటుగా పోలీస్ కమిషనర్ తిలకించారు. ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రశంసిస్తూ ఉత్తమంగా రూపొందించిన స్టాళ్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా విజయవంతం చేశారు. నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఘనంగా ఆవిష్కరించారు. జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించగా అక్కడ ఉన్నటువంటి నాయకులంతా, కార్యకర్తలు అందరూ గౌరవ సూచకంగా నిలబడ్డారు. భారత్ మాతాకి జై, స్వాతంత్ర్య భారత్ కి జై నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. స్వాతంత్ర్యం పోరాటంలోని ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ప్రధానంగా అన్ని దేశాలు అక్కడ రాజ్యాంగాలన్నీ అన్నింటినీ విశ్లేషించి అందులో ఉన్నటువంటి మానవ అభివృద్ధికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేసి మన దేశ పరిస్థితికి అనుగుణంగా సామాజిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఈ దేశం విభిన్న మతాలకు, కులాలకు, సంస్కృతులకు, సాంప్రదాయాలకు, భావాలకు, భాషలకు విజయమైంది. కాబట్టి ఇక్కడ మరి ఇక్కడి సామాజిక విషయాలు దృష్టిలో పెట్టుకొని లౌకిక వ్యవస్థకు పెద్దపెట్టే దేశాలు ఇక్కడ అంతరాలు కూడా బాగా ఉన్నాయి. అప్పుడు భూస్వామ్య వ్యవస్థ బుసలు కొడుతున్నది. అలాంటి దశలో పెట్టుబడిదారు వ్యవస్థ అప్పుడే ఆరంభం అవుతున్నది. దానికి అడ్డుకట్టలు వేయడానికి సోషలిస్ట్ అడ్డకప్ సొసైటీ సమసమాజ లక్ష్యంగా సోషలిజం దిశగా అడుగులేయాలని
దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత సమద్ నవాబ్ కుమారుడు నవీద్ రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలని కోరుతూ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నవీద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అలాగే పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తారని హామీ ఇచ్చారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను కాపాడుకోవడానికి, దేశ సమగ్రతకు ప్రతి పౌరుడు పునరంకితం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గాంధీ చౌరస్తాలో జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు. దేశమంతా మువ్వన్నెల జెండా ఎగరవేస్తూ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటూ ఉన్నామని, రాజ్యాంగాన్ని అమలు చేసుకుని ముందుకు పోతున్నామని మంత్రి తెలిపారు. ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నామని, నేడు అనేక అంశాల మీద దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం అంశాల్లో విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని, రాజ్యాంగానికి ప్రమాదం కలుగుతున్నప్పటికీ ఈ సందర్భంలో ప్రతి పౌరుడు ఈనాడు రాజ్యాంగ రక్షణకు కృషి చేయాలన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ వీరందరి మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత కోసం, రాజ్యాంగ రక్షణ కోసం కృషి చేస్తుందన్నారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశమంతా మువ్వెన్నెల జెండా ఎగరేసుకొని మన రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మనం స్వతంత్రాన్ని అమలు చేసుకొని మనకు సంబంధించినటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలను అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడే విధంగానైతే దేశానికి స్వాతంత్రం సాధించుకున్నామో, ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, మానవ హక్కులను కాపాడుకోవడానికి తిరిగి అందరూ కూడా మరొకసారి ఈ దేశ సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక అంశాల మీద దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కులం, మతం, ఇతర అనేక అంశాలకు సంబంధించినటువంటి విద్వేషాలను కలిగించేటువంటి సందర్భంలో, రాజ్యాంగానికే ప్రమాదం కలిగేటువంటి సందర్భంలో ప్రతి పౌరుడు ఆనాడు పెద్దలందరూ కలిసి ఏ విధంగా అయితే స్వతంత్ర సాధన కోసం పోరాడినారో ఇవాళ మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఆనాడు తొలి ప్రధాని భారత నెహ్రూ గారు ఒక పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయక విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఆనాడు విద్యకు సంబంధించినటువంటి అన్ని ఐఐటీలు, ఐఐఎంలు పెట్టినటువంటి కారణంగానే ప్రపంచ దేశాల్లో 100 మంది పెద్ద కంపెనీలకు సీఓలు ఇలా భారతీయులు ఉన్నారు. బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు, అనేకమైన నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టింది కాబట్టి నగరంలోని 30వ డివిజన్ ఖాన్పూర్, కిసాన్ నగర్, గాంధీ రోడ్డు ప్రజల సౌకర్యార్థం ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. శ్రీ సాయి లైఫ్ లైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ చిట్టుమల్ల ప్రదీప్ కుమార్ సౌజన్యంతో 30వ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థి కొమ్మల రామేశ్వరి ఆధ్వర్యంలోని మదర్సా ఫైజుల్ ఖురాన్లోని ఈ శిబిరం ఏర్పాటు చేశారు. సయ్యద్ గులాం మహమ్మద్ హుసేన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలను ఎక్కువ సంఖ్యలో పాల్గొనే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దాదాపుగా 1000 మందికి పైగా బీపీ, షుగర్, హార్ట్ మరియు వివిధ రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించబడినట్లుగా తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది, స్థానిక పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. डिवीजन नंबर 30 में मेडिकल कैंप फ्री लगाया गया है। मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से यहाँ के डिवीजन के जिम्मेदार 31 और 30 కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ బైపాస్ మార్గంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 విద్యార్థులు మృతి చెందారు. వేణవంక మండలం మామిడాలపల్లికి చెందినటువంటి మిర్యాల సందీప్ డిగ్రీ ద్వితీయ సంవత్సరం, మేకల గణేష్ ఇంటర్ పూర్తి చేసిన వారు.
వ్యక్తిగత పనుల నిమిత్తం కరీంనగర్ వచ్చి పనులు ముగించుకుని గ్రామానికి బయలుదేరిన వీరి ద్విచక్ర వాహనాన్ని మూలమలుపు వద్ద యూటర్న్ తీసుకుంటున్నటువంటి ప్రైవేటు పాఠశాల బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానిక సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, కుటుంబ విలువలు, సామాజిక సమరసత, పౌర విధుల బాధ్యత వంటి సందేశాలను ఈ సందర్భంగా అందించారు. ప్రధాన అతిథులుగా కన్నా కృష్ణ, జిల్లా ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పాల్గొని పతాకావిష్కరణ చేసి విద్యార్థులతో మాట్లాడారు. కొత్తూరి ముకుంద గారు పాఠశాల కార్యదర్శిగా దేశభక్తి, దేశ మాటిని ప్రేరేపించి ప్రసంగాలు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, దైవభక్తి సంబంధిత ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలోని ఇంజనీర్ కోలా అన్నారెడ్డి, పాఠశాల కార్యదర్శి చందా సుధాకర్, రిటైర్డ్ ఎస్ఆర్ఎస్పీ సూపరింటెండెంట్ డాక్టర్ నాళ్ల సత్య విద్యాసాగర్, దంతవైద్యులు బొజ్జారాజు తదితరులు పాల్గొన్నారు. समझ सको तो हम लोगों को समझ सको तो समझो दिल. కరీంనగర్లోని ఎయిర్ ఫోర్స్ విద్యా సంస్థలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు మరియు స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ముఖ్య అతిథిగా ఎయిర్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై జాతీయ నాయకుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి మేధస్సుతో రూపొందించబడినటువంటి ఒక గొప్ప పునాదిగా ఉందని, ఇది ఇతర దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య ఆశయాలను ప్రతిబింబించే రాజ్యాంగం కులమత భేదాలు లేకుండా సమాన అవకాశాలను కల్పిస్తుందని, పౌరుల హక్కులను రక్షించే విధానంలో కీలకమని చెప్పారు. ప్రతి పౌరుడు రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వర్తించడం దేశ ప్రగతికి కీలకమని అన్నారు. We have to salute Dr. Baba Sahib Ambedkar, because whose contribution to make this constitution is very, very great constitution, a lengthy constitution and a strong constitution. Even after 77 years also, we are living very happily in the country, means that is the greatness of our contribution and that is the greatness of our Baba Sahib Ambedkar. On this day at least we have to remind this. And not only on the national festivals like Independence Day and Republic Day, every day we have to safeguard, we have to feel that patriotism in our hearts, not only on this day saluting the national flag. In every day you have to think. And you have to study not for the marks and not for yourself. You have to think of in what way you have to serve the nation. You can become an army person, you can become a scientist. More scientists are required in the country. To develop India in the future days, we need more scientists than anything, the first thing. And the next thing is we need more great teachers also in the future days. So like this, every one of you, instead of only becoming a software engineer and doctor, think of other things also. And first of all, you try to develop the basic concepts, okay? And improve your handwriting, reading skills. And first of all,
give respect to your teachers, parents. కరీంనగర్ అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలోని భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని మరియు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ గోష్కి శంకర్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల అజయ్, అంబేద్కర్ యువజన సంఘం ఎర్రోళ్ల ప్రశాంత జిల్లా ఉపాధ్యక్షులు ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గాలిపల్లి శ్రీనివాస్ పార్నంద్, అభిలాష్, ఉప్పులేటి సాయి కుమార్, కడప బాలాజీ, దినేష్ గోష్కి, శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి కరీంనగర్ కోర్టు చౌరస్తాలో మరి ఇక్కడ జెండా ఆవిష్కరణ కావించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఏదైతే భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు మరి ఆ మహనీయుడు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఇవాళ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు మరి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారంటే మరి భారతదేశ రాజ్యాంగం పట్ల మరి ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగంగా పేరుగావించబడింది. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగంలో అణగారిన ప్రజల పక్షాన మరి రాజ్యాంగంలో ఎన్నో హక్కులు, అధికారాలు, సమానత్వాన్ని కల్పించడం జరిగింది. ఈరోజు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి కరీంనగర్ ప్రజలకందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎంఆర్పీఎస్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా పక్షాన మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగం ద్వారా వచ్చే అన్ని ఫలాలు అందరికీ అంది ఇలా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ 30వ డివిజన్కు చెందినటువంటి కల్లేపల్లి బాలరాజు పుట్టినరోజు సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్ అభిమానులు యూత్ స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ సమాజం కోసం మంచి చేయాలనే తపనతో బాలరాజ్ నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలలో నిత్యం ప్రజలను, కార్యకర్తలను సమాయత్తం చేస్తూ ఉన్నారని, రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో కార్యక్రమాలు చేసినాడు మా కల్లపల్లి బాలయ్య. సోషల్ సర్వీస్ అనేది కూడా మాకైతే తెలిసి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇది ఎక్కడ కూడా చూడలేదు, మమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేదు. ఒక కేవలం కల్లపల్లి బాలయ్య కరోనా టైంలో అయినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకైనా కానీ దేనికైనా కానీ మాకు ముందుండి మా ఆదుకునే ఆపద బాంధవుడు మా కల్లపల్లి బాలయ్య. ఇంకెన్నో భర్తలు చేసుకొని అన్న నిండు నూరేళ్లతోని చల్లగా ఉండాలని మా అన్నను కోరుకుంటున్నాము. కల్లపల్లి బాలరాజు బర్త్డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. అందరి తరఫున 30వ డివిజన్లో సోషల్ సర్వీస్ చేస్తుంది, ఇలాంటి రక్తదానాలు ఎన్నో చేస్తుంది. మమ్మల్ని కూడా పబ్లిక్లో లేని టైంలో కూడా మమ్మల్ని ఏదో టైంలో మాకు ఇంతవరకు సహకరించింది. మేము జీవితంలో మర్చిపోలేము. ఖచ్చితంగా ఈ 30వ డివిజన్లో బాలరాజు రావాలని కోరుకుంటున్నాం. ఇలాంటి 100 పుట్టినరోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి అనిశెట్టి సరిత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు సత్తు మల్లయ్య, తెలంగాణ గ్రంథాలయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ముదుగంటి సుధాకర్ రెడ్డి, గ్రంథాలయ అధికారిని జి సరిత, గ్రంథాలయ సిబ్బంది కె మల్లయ్య, జ్యోతి, గౌతమి తదితరులు పాల్గొన్నారు. తదనంతరం ఈ మధ్య నిర్వహించిన జిల్లా ప్రతిభా పోటీలలోని నెగ్గినటువంటి విజేతలకు బహుమతులను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ. దేశ సమగ్రతకు ప్రతి పౌరుడు పునరంకితం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు. హుస్నాబాద్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి. కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగరవేసిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.